విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున సింహగిరికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర గాలివానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7 భక్తులు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి చందు మరిన్ని వివరాలు అందిస్తారు. అప్పన్న స్వామివారి చందనోత్సవం నిజరూప దర్శనం వేళ అయితే ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గోడ కూలిన ఘటనలో దాదాపు 7 మంది అయితే మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆ ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా క్షణాల్లోనే అక్కడికైతే చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ అయితే మొదలుపెట్టి ఒక్కొక్కరు కూడా బయటకు అయితే తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అధికారి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ప్రమాదం జరిగిన క్షణాల్లోనే మీరు ఆ ప్రాంతానికి చేరుకోగలిగారు, అలాగే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? సార్, ఇక్కడ ఆల్రెడీ మన చందనోత్సవం డ్యూటీకి 2 టీములు అంటే టోటల్ 60 మెంబర్స్ డిప్లాయ్మెంట్ అయి ఉన్నాము. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వైజాగ్ సంబంధించిన వాళ్ళమే. ఎప్పుడైతే షిఫ్ట్ వైజ్గా మనకి డ్యూటీలు నిర్ణయించడం జరిగింది. ఒక షిఫ్ట్లో 30 మెంబర్స్ చొప్పున మనం ఇక్కడ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నాం. ఎప్పుడైతే రాత్రి కురిసినటువంటి వర్షాలు ఎప్పుడైతే ఉన్నదో ఆ తుఫాన్కు గాలులకు కూడాను ఎప్పుడైతే గోడ పడిపోయిందో ఆ గోడ పడిపోయిన శబ్దాన్ని మనం పక్కనే వితిన్ 10 to 15 మినిట్స్లోనే మన వాళ్ళు కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఆ 15 మినిట్స్ ఎప్పుడైతే ఈ గోడ పడిపోయిందో శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి తర్వాత చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అరుపులు కూడా ఏం జరిగిందని తెలుసుకునే లోపల ఇలా గోడ పడిపోయింది అనగానే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి 30 మెంబర్స్ కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. అక్కడ క్షుణ్ణంగా పరిపాలించి ఏ విధంగా గోడ పడిపోయింది, వాటర్ వర్షం వల్ల పడిపోయిందని నిర్ణయించుకున్న తర్వాత 2 గంటల పాటు మన ఎస్డీఆర్ఎఫ్ చెంది మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉపయోగించి తీవ్రంగా శ్రమించి వాళ్ళందరూ 7 మందిని బయటకు తీయడం జరిగింది. ఆ 7 మంది కూడా అందులో 4 మగవాళ్ళు ఉన్నారు, 3 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను క్యాజువాలిటీ అయినారు. వాళ్ళందరినీ కూడాను బయటకు తీసి స్ట్రెచ్చర్ ద్వారా మన అంబులెన్స్ లెక్కించి హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. అయితే పెద్ద శిథిలాలంతా కూడా పడిపోయి కొంతమందికి తలలు కూడా ఛిద్రమైపోయినట్లుగా ఉంది. ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడైతే ఈ ఒక లైన్ వెళ్తూ ఉందో గోడ పడిపోగానే అక్కడ ఉన్నటువంటి లైన్లో ఉన్నటువంటి పోల్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ మీద పడడం వల్ల తర్వాత ఈ సిమెంట్ ఇటుకలు పడడం వల్ల వాళ్ళకి ఊపిరాడక తలకు తగిలిన వాళ్ళు తలకి హెడ్ ఇంజరీ అయింది, చెస్ట్ తగిలితే చెస్ట్ ఇంజరీ, అట్లా కాలుకి తగిలితే కాలు ఇంజరీ, అట్లా ఒక్కొక్కరు వాళ్ళు ఊపిరాడలేకపోయారు. ఎప్పుడైతే గోడ పడిపోయిందో ఊపిరాడలేక వాళ్ళందరూ తప్పించుకోలేకపోయారు. ఆ తప్పించుకున్న వాళ్ళందరూ కొంతమంది తప్పించుకున్న వాళ్ళందరూ బయటకు తప్పించి వెళ్ళిపోయారు. ఆ మిగిలిన 7 మంది కూడా తప్పించుకోలేక క్యాజువాలిటీ అయినారు వాళ్ళు. ఏదైతే ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ప్రమాదంలో దాదాపు 7 క్యాజువాలిటీ అయినట్లుగా అయితే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 2 బృందాలుగా దాదాపు 60 మంది సభ్యులు ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ కింద 30 మందిగా విడివిడిగా కూడా వర్క్ అయితే చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కురిసినటువంటి ఏదైతే జోరు వర్షం కురిసడంతో అక్కడ ఉన్నటువంటి గోడ అయితే పడిపోయింది. వెంటనే క్షణాల్లో ఆ ప్రాంతానికి అయితే చేరుకుని అక్కడ గోడ శిథిలాల కింద చిక్కుకున్న వారందరినీ కూడా సురక్షితంగా రక్షించేందుకైతే ప్రాణాలకు తెగించి అయితే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రయత్నం చేసినప్పటికీ వారంతా కూడా మృత్యువాత పడ్డారు. దాదాపు 7 కూడా బయటకు తీసుకొని వచ్చి శిథిలాలన్నీ కూడా పూర్తిగా అయితే తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బయటకు తీసుకొచ్చినటువంటి ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అంబులెన్స్లో తరలించారు. హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కి అయితే తరలించినట్లుగా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ.